కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ తేల్చిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు వృధా చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కమిషన్ తేల్చిందన్నారు. ఇంజనీర్లు చెప్పింది వినకుండా తన సొంత లాభం మాత్రమే కేసీఆర్ చూసుకున్నారని వెల్లడించారు. తనకు నచ్చిన చోట ప్రాజెక్ట్ కట్టాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లు కక్కక తప్పదన్నారు మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ దోషి అని బోస్ కమిషన్ తేల్చింది. ఎందుకు దోషి? ఎన్నికలకు ముందు మనం పదే పదే చెప్పాం. గొప్పగా చెప్పుకుంటున్న పెద్ద ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు. ఏమిటి కాళేశ్వరం ప్రాజెక్టు? ఎందుకు కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ అన్ని తానే వివరించి లక్షల కోట్ల వృధా చేసి రాష్ట్రానికి నష్టం చేశాడు కేసీఆర్ అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అలా ఇంజనీర్ చెప్పింది, కాంట్రాక్టర్ చెప్పింది, నేను రాష్ట్రానికి అధినేత రారాజుని నా ఇష్టం వచ్చిన నడవాలన్నాడు. కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు బీటలై కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా ఒక పిల్లలు కూలితే, 2 పిల్లలు కూలితే, 3 పిల్లలు కూలితే ఏంటని అడుగుతారు. ఒక స్లాబ్ వేసి ఇల్లుకి ఒక పిల్లలు కూలితే ఆ ఇంట్లో మీరు ఉంటారా కేటీఆర్ గారు? మీరు ఎన్నో ఇంటికి ఒక పిల్లలకు బీటలు వాడితే మీరు ఉంటారా? మీ పిల్లలు ఉంటారా? కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టాల్సిన చోట కట్టకుండా అధిక వ్యయాన్ని పోపి 40,000 కోట్ల ప్రాజెక్టుని 1,00,000 కోట్లు తీసుకెళ్లి కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజాధనమైనటువంటి 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోశారు.